ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా అనే వాగ్దానం ఇచ్చాను. పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వయసుతో చెల్లించి మరలా ప్రార్థన చేస్తే ఉండండి. అప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడని వెంటనే స్టాటస్ పెట్టిన చూడండి అక్కడ. అవునండి, నేను కూడా ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం. సో త్యాగం చేస్తున్నాం. బైబిల్ అయితే దేవుని కృపలో పూర్తిగా రాస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాము. దేవుడు మరి నన్ను కన్న వాటిని విన్న వాటిని నీ జరిగిన మేలు అన్నిటిని అందరూ తెలియచేయమన్నారు కదండి. అందుకని మరి ఈ రాత్రి మరి ప్రార్థన చేశాను అనమాట. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చే ప్రభు ఈరోజు వాగ్దానం ప్రభు అని ప్రార్థన చేశాను అనమాట. అయితే వాగ్దానం ఇచ్చారనమాట. అక్కడ వెళ్ళి ప్రతి స్థలం నేను కాపాడుతానని మరి ఆనాడు యాకోబు గారికి దేవుడు వాగ్దానం చేస్తున్నారన్నమాట. అయినాడు మనతో కూడా ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారన్నమాట. మనం ఏ ప్రదేశంలో ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ మనకి తోడుగా ఉంటా అంటున్నారు. మనం వెళ్ళే ప్రతి స్థలానికి ఆయన కూడా వస్తానంటున్నారు. మళ్ళీ మన దేశానికి మనల్ని రప్పిస్తానంటున్నారు. మన పిల్లలే కావచ్చు, మనమే కావచ్చు, మన బంధువులు, రక్త సంబంధాలు ఎవరైనా సరే నేను మిమ్మల్ని కాపాడుతాను. వెళ్ళే ప్రతి స్థలం మంది మిమ్మల్ని కాపాడుతూ మళ్ళీ ఈ ప్రదేశాన్ని నేను రప్పిస్తానని అంటున్నారు అన్నమాట. ఇక్కడ దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండేదని యాకోబుతో చెప్పగా అన్నారు. యాకోబు గారితో మాట్లాడుతున్నారండి యెహోవా దేవుడు. అలాగే మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. మన సముద్రంలో మన పిల్లలు కానీ ఏ దేశంలోనే ఏ రాష్ట్రంలోనే ఎక్కడైనా ఉండొచ్చు కదా. వాళ్ళు మనకి తోడుగా ఉంటా అంటున్నారు. వాళ్ళ వాళ్ళ దగ్గర మరి దేవుడు వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళమని వాళ్ళతో చెప్తున్నారన్నమాట. వాళ్ళకి వాగ్దానం ఇస్తున్నారన్నమాట. మన పిల్లల దగ్గరికి మన పిల్లలు మన దగ్గరికి రావాలని అనమాట. లేకపోతే మన రక్త సంబంధాలు మనతో రావాలని ఆయన వాళ్ళకి తోడుగా ఉంటానని ఇక్కడ వాగ్దానం ఇస్తున్నారు అనమాట మన దేవుడు అనమాట. యెహోషువ 1వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండను, నేను మోషకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉందును అని చెప్పేసి మాట్లాడుతున్నానండి దేవుడు. గొప్ప దేవుడు అండి. అవునండి, మన బ్రతుకు దినాలన్నీ కూడా దేవుడు మనకి మోషకు తోడినట్లు మనకు కూడా తోడుగా ఉంటా అంటున్నారు. మన పిల్లలకి మన రక్త సంబంధాలు అందరూ కూడా తోడుగా ఉంటానని అంటున్నారు. నేను విడవని నిబ్రంగా ధైర్యంగా ఉండమని చెప్తున్నారు అనమాట. ఇంకా మరి మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నేను నీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని వారితో చెప్పినంటున్నారు. అవునండి, దేవుడు మరి కన్న వాటిని విన్న వాటిని తెలియని మేలు అన్నింటినీ మీకు తెలియచేయమన్నారు కదా. అదే అంటున్నారండి ఇక్కడ. నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించాను వాటన్నిటిని అందరికీ తెలియచేయమని అంటున్నారన్నమాట. నేను యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానని చెప్పి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారన్నమాట. ఇంకా ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనంలో, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడే నీ యెహోవాయే, ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. భయపడద్దు అంటున్నారు. నీ బంధువులు, నీ ప్రియులు, ఆయన వారు నీ దూరదేశంలో ఉన్నారేమో వాళ్ళని చూసి నువ్వు భయపడద్దు అంటున్నారు, దిగులు పడద్దు అంటున్నారు. ఎందుకంటే మీతో కూడా వచ్చేది నేనే, నీ దేవుడే నీ యెహోవానే, నేనప్పుడు ఎప్పుడు కూడా ఎడవాయను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు అన్నమాట. కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 7వ వచనం 8వ వచనంలో, ఏ భయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడను, ఆయన నీ ప్రాణాన్ని కాపాడను, ఇది మొదలుకు నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడను అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత మంచి గొప్ప వాగ్దానం మాట్లాడుతున్నాడండి ఇక్కడ దేవుడు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు మన దేవుడు అనమాట, సజీవుడు అనమాట. ఇంకా ఆదికాండము మరి 28వ అధ్యాయము 13, 14 వచనాలు, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదించబడును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతానండి. ఎంత మంచి గొప్ప వాగ్దానం మాట్లాడుతానండి దేవుడు. ఇంకా ఆదికాండం 32వ అధ్యాయము 9వ వచనంలో, అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పని చెప్పేసి దేవుడు ఇక్కడ యాకోబు గారు చెప్తున్నారు అనమాట. ఏమని చెప్తున్నారంటే, మన తండ్రి అయిన అబ్రహాము దేవా,
తండ్రి అయిన మరి ఇస్సాకు దేవ, ఈ దేశానికి మేము బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళమని చెప్పేసి మరి ఆనాడు మరి యాకోబు గారితో మాట్లాడిన మాటలన్నమాట. ఇవన్నీ కూడా మనతో కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారన్నమాట. ఇవన్నీ కూడా ఈ వచనాలన్నీ కూడా దేవుడు మరి ఆ, తన ప్రజలు ఎన్నడూ విడిచిపెట్టనని, తన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడని, మరియు మరి ప్రయాణాల్లో తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నారనమాట. ఇంకా తోడు, రక్షణ మరి గురించి ఈ వాక్యాన్ని తెలియజేస్తున్నారనమాట. అంత మంచి వాగ్దానం ఇచ్చిన దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత శాశ్వత మీద ఘనమైన మనకి స్థుతిస్తున్నాం తండ్రి. ఎంతమంది ప్రపంచంలో తెక్కబెట్టిన పేరు పెరిగి న్యాయం చేసుకుని ఆయన తెక్కబెట్ట కావాల్సి తెచ్చండి, అక్కడ తెచ్చుకుని కోరికలు తెచ్చుంటండి. వీళ్ళు మంచి దయచేయాలి దేవుండి. ఉద్యోగాలు తెచ్చండి, ఆర్థిక ప్రశ్నలకు ఆర్థిక సాయం తెచ్చండి, అనారోగ్యంలో స్వస్థపరచండి, వేలంతో మొదటి వారు లేకుండా రక్షణ దయచేయండి. ఎవరిస్తున్న బలపరచండి, ఎవరి కాలు మీ కాయబెట్టుకో చెప్పండి, ఇతరు రాని మీ విషయానికి మీద సిద్ధపెట్టకో చెప్పమని ఇతరులను బాగా దయచేయమని మా ప్రభు పేరు క్రీస్తు పరిశుద్ధమైన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబించుకోవడం పేరు ఇచ్చేమని మనం చేసుకున్నాను. ప్రభు విషయాల్లో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.